హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ భార్గవి. మొన్న మీకు టెడ్డీ బేరు స్టిచ్చింగ్ ఎలాగో చెప్తానన్నాను కదా. ఫస్ట్ మనం అయితే ఫర్ క్లాత్ని కట్ చేసుకుందాం. కట్ చేసుకోవడానికి మనకి పేపర్ కటింగ్స్ అవి కావాలి. ఈ క్లాత్ అయితే చూస్తున్నారా, 2 మీటర్స్ వచ్చింది. నేను మీషోలో ఆర్డర్ పెట్టాను. దీని కాస్ట్ వచ్చి 175 పడింది. కానీ ఫర్ క్లాత్ కొంచెం పలచగా అనిపించింది నాకు. ఇంకొంచెం దలసరిగా ఉంటే బాగుండేది. మనకి టెడ్డీ బేరు చూడడానికి లుక్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇదేమో వెల్వెట్ క్లాత్ అండి. ఇది కూడా 90 రూపీస్ అట్లా పడింది. క్లాత్ అయితే ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ మనకు కావాల్సింది ఒక పెన్ మార్క్ చేసుకోవడానికి. అలానే ఇటువంటి సిజర్ కావాలి. మామూలు కత్తిరి కన్నా ఈ సిజర్ అయితే బాగుంటుంది మన టెడ్డీ బేర్స్ కుట్టేటప్పుడు కట్ చేసుకోవడానికి, క్లాత్ కట్ చేసుకోవడానికి. అలానే టెడ్డీ బేర్ మనం కుట్టాలంటే ఇటువంటి పేపర్ కటింగ్స్ అయితే కావాలి. మీకు ఈ కటింగ్స్ అన్నిటిని నేను లాస్ట్లో ఫోటో తీసి పెడతాను. మీరు వాటిని జిరాక్స్ తీయించుకోవచ్చు. తీయించుకొని మనం కట్ కట్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇట్లాగా ఒక్కొక్క పేపర్ కటింగ్ మీద యారో మార్క్ ఉంటుంది. ప్లస్ అవి ఎన్ని పీసెస్ కావాలి అనేది ఉంటే చూసారు, అక్కడ మీకు కనబడుతుంది 1 + 1 2 పీసెస్ కావాలన్నమాట. ఇవి అలాగే దాని మీద రాసి ఉంటుంది అది ఎక్కడ పార్ట్ అనేది. ఇది చూసారా, యారో మార్క్ కిందకు ఉంది. ఇది అంతే యారో మార్కు. మనకి ప్రతి పీస్ మీద అలా యారో మార్కు ఉంటుంది. అంటే మనం నోట్ చేసుకుని పెట్టుకోవాలి. అలాగే 1 + 1 లేదా 1 పీసా అనేది దాని మీద మార్క్ చేసుకుని ఉంచుకోవాలన్నమాట. ఇది 1 + 1 2 ఇది అలా అన్ని పీసెస్ మీద. ఇది 2 + 2 4 పీసెస్ కావాలి. ఇదైతే ఇది చెవి పార్ట్ మాట. ఇది నోస్. ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ మనం క్లాత్ మీద పెట్టి మార్క్ చేసుకోవాలన్నమాట పెన్తో. మనం క్లాత్ ఎప్పుడు ఆ డైరెక్షన్ చూసుకోవాలి. ఫర్ క్లాత్ ఇలా కిందకి ఇలా ఉండేటట్టు చూసుకొని క్లాత్ మన వైపుకి కిందకి ఉండేటట్టు చూసుకోవాలి. జాగ్రత్తగా గమనించండి. ఇదిగో నేను ఇలా కిందకి వేసాను. ఫర్ క్లాత్ నా వైపుకి కిందకి ఉందన్నమాట, ఇట్లాగా సాఫ్ట్గా. అర్థమైందా? అలా పెట్టుకొని ఇప్పుడు మనం దాని మీద ఈ పేపర్ కటింగ్ అంతా పెట్టుకొని కట్ చేసుకోవాలి. కింద డైరెక్షన్ అంటే ఫర్ క్లాత్ కిందకు ఉండాలి అని అర్థం అనమాట. ఆ యారో మార్క్కి మీనింగ్ ఇలా కిందకు ఉండాలి. ఇలా ఇది ఇది ఈ పేపర్ మీద 1 + 1 2 అంటే 2 కటింగ్స్ రావాలి మనకి. కాబట్టి 2 మార్క్ చేసుకోవాలి మనం. అది ఎట్లా అంటే ఒకటే డైరెక్షన్లో మార్క్ చేయకూడదు. ఒకవైపు మార్క్ చేసిన తర్వాత దాన్ని ఆపోజిట్ వైపుకి తిప్పి ఇంకొక కటింగ్ అయితే మనం మార్క్ చేసుకోవాలి. జాగ్రత్తగా చూడండి. అదిగోండి అలా వచ్చేసింది కదా. ఇప్పుడు దాన్ని ఏం చేస్తామంటే అట్లానే ఆపోజిట్ వైపు చూస్తున్నారు కదా, అలాగా ఆపోజిట్ వైపు ఇంకొక కటింగ్ అయితే మార్క్ చేసుకోవాలి. అలా మనం పేపర్ పీసెస్ మీద మనకి మార్క్ చేసుకొని ఒకటి ఉంటే ఒకటే కట్ చేసుకోవాలి. 2 ఉంటే ఇలా ఒకటి ఒకవైపు ఇంకొకటి ఇంకొక వైపుకి తిప్పి అలా రెండింటిని మార్క్ చేసుకోవాలి. ఈ కటింగ్స్ అన్నింటిలో ఒకటి కాదు, రెండు సింగిల్ పీస్, అన్ని డబల్ పీసే ఉంటాయి. ఇదిగోండి, ఇది కూడా చూసారా కింద డైరెక్షన్ అట్లా ఉంది. ఒక సైడ్ పెట్టాను, మార్క్ చేస్తున్నాను. అట్లనే దాన్ని మళ్ళీ పక్కకి తిప్పి ఆపోజిట్ డైరెక్షన్ మళ్ళీ ఇంకొకటి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా మార్క్ చేసుకోండి. పీసెస్ కూడా గమనించుకుంటూ ఉండండి. నేను పేపర్ కటింగ్స్ అవి ఏవి ఎట్లా పెడుతున్నాను అనేది. నెక్స్ట్ ఇది చూసారా, ఇది కింద వైపు ఉంది. ఇది అంతే. ఒకవైపు మార్క్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ అటువైపుకి తిప్పి మళ్ళీ ఇంకొక వైపు మార్క్ చేసుకోవాలి. ఇది కూడా 1 + 1 2 పీసెస్. మీకు ఈ కటింగ్ పీసెస్ ఎట్లా అని ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి నాకు మెసేజ్ పెట్టండి. ఇదిగోండి, ఆపోజిట్ వైపు తిప్పి ఇంకోటి కూడా మార్క్ చేస్తున్నాను. నేనైతే వీడియోలో సింగిల్గా లాస్ట్లో చూపించి వీడియోలో పెడతాను. మనకి జిరాక్స్ తీయించుకుంటే వాళ్ళు తీస్తారు.
స్క్రీన్ షాట్ తీసుకొని జిరాక్స్ తీయించుకోవచ్చు. ఇదిగోండి ఇవి కూడా 1+1, ఈ పార్ట్ కూడా 1+1, 2 కటింగ్స్ మాట. ఇది కూడా ఇది కాలు దగ్గర పార్ట్ అండి, మీకు కుట్టేటప్పుడు అర్థమవుతుంది. చూస్తున్నారుగా ఆపోజిట్ వైపు మళ్ళీ ఇంకో తిప్పి మళ్ళీ ఇంకోటి మార్చేస్తున్నాం. నెక్స్ట్ ఇది గసెట్ అంటారండి. ఇది టెడ్డీ బేర్కి ఫ్రంట్ పార్ట్, అంటే హెడ్ దగ్గర ఫ్రంట్ పార్ట్, కానీ ఇది సింగిలే ఉంటుంది, సింగిలే కట్ చేసుకోవాలి, ఇది ఒకటే ఉంటుంది. అయితే నేను అక్కడ క్లాత్ వేస్ట్ అవ్వకుండా ముందు చెవి దగ్గర పార్ట్ చిన్నది కదా అది పెడుతున్నాను. ఇప్పుడు ఇది ఈ పీస్ పెట్టి మార్క్ చేస్తున్నాను. ఇది మాత్రం చెప్పాను కదా, ఇది సింగిల్ పార్ట్ అంతే. లేస్ మనం అడ్జస్ట్ చేసుకుంటూ వేస్ట్ అవ్వకుండా చూసుకుంటూ కట్ చేసుకోవాలండి. ఇది సింగిల్ తీసేస్తున్నాను. ఇదిగోండి ఇప్పుడు ఇందాక ఒకటి చెవిది మార్క్ చేశాం కదా, ఇప్పుడు ఇంకొకటి. ఇదిగోండి ఇది హ్యాండ్ అడ్డంగా ఉంది, ఇది హ్యాండ్. యారో మార్క్ చూసుకొని జాగ్రత్తగా మనం కట్ చేసుకోవాలి. అయితే ఫర్ క్లాత్ ఆపోజిట్ వైపుకి టెడ్డీ బేర్ పైకి వచ్చినట్టు వస్తుంది. మనం యారో మార్క్ ఎటు పెట్టుకుంటే అటు మనం ఆ డైరెక్షన్లో పేపర్ కటింగ్ పెట్టి మనం మార్క్ చేసుకోవాలి. అయిపోయినాయండి. ఫర్ క్లాత్ మీద కటింగ్ అయితే మనకి పీసెస్ అన్నీ అయిపోయినాయి. అన్ని 2 కటింగ్స్ వచ్చినాయి, ఒకటే సింగిల్ కటింగ్ వచ్చింది. ఇప్పుడు ఇవి వెల్వెట్ క్లాత్ మీద కట్ చేసుకునే పేపర్ కటింగ్స్ అనమాట. వెల్వెట్ క్లాత్ ఇది, మనం వెనక్కి తిప్పి ఇది కూడా చూసారా యారో మార్క్ కిందకు ఉంది. అంటే ఇది ఫర్ క్లాత్ లా కాదు, మనం ఈ క్లాత్ని ఎట్లాగన్నా మనం కట్ చేసుకోవచ్చు. కానీ ఆ యారో మార్క్ ఎందుకు ఉందంటే మనం టెడ్డీ బేర్ కుట్టేటప్పుడు ఆ పార్ట్ కిందికి రావాలి అనే మనకి తెలియడం కోసం ఆ యారో మార్క్ మాట. అంటే డైరెక్షన్, ఆ షేప్ కిందకి. పెన్తో మార్క్ చేసేసుకొని, వెల్వెట్ క్లాత్ కదా కొంచెం అటు ఇటు కదిలిపోతూ ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోండి. నాకు కదిలిపోతుంది అనిపించి వేరే పెన్ తీసాను. జాగ్రత్తగా మనకు ఈజీగా మార్క్ పడే పెన్ తీసుకొని మనం మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ సర్కిల్ కటింగ్ని ఇది కూడా 2 పీసెస్. ఇందాక పెట్టిన పీస్ అయితే సింగిల్ పీసే, ఈ రౌండ్ సర్కిల్ పీస్ మాత్రం 2 కటింగ్స్ కావాలి. అంటే 1+1 2 కటింగ్స్ కావాలి కాబట్టి 2 మార్క్ చేస్తున్నాను. మీకు వీడియోలోకి వెళ్ళి ఏమైనా అర్థం కాకపోతే స్లోగా పెట్టుకొని ఒకసారి చూసుకొని కటింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను మీకు రిప్లై ఇస్తాను. నెక్స్ట్ ఇది చెవి పార్ట్, అంటే 4 కట్ చేసుకోవాలి చెవి పార్ట్. వెల్వెట్ 2, నెక్స్ట్ ఫర్ క్లాత్ 2. ఇందాక మన ఫర్ క్లాత్లో 2 మార్క్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ వెల్వెట్ క్లాత్లో 2 మార్క్ చేసుకోవాలి. ఇది చెవి దగ్గర పార్ట్, చెవి మాట. వెల్వెట్ క్లాత్కి మనం డైరెక్షన్ ఎటన్నా పెట్టుకోవచ్చండి. ఫర్ క్లాత్ మాత్రం ఎప్పుడు మనం డైరెక్షన్ కింద వైపుకి పెట్టుకొని కట్ చేసుకోవాలి. పేపర్ కటింగ్ చూసుకొని జాగ్రత్తగా పెట్టుకోవాలి. చెవి దగ్గర కూడా, చెవి కూడా 2 మార్క్ చేస్తా. ఇది ముక్కుది, నోస్. ఇది పేపర్ కటింగ్స్ అన్నీ ఎప్పటివో కదండి, అందుకే ఒక పక్కన చిరిగిపోయింది ఇది కటింగ్. నేను జాగ్రత్తగా మీకు ఫొటోస్ పెట్టేటప్పుడు నేను వేరే కటింగ్ మంచిది ఒకటి కట్ చేసి నేను మళ్ళీ ఇంకొక పీస్ పెడతాను. మీరు జాగ్రత్తగా జిరాక్స్ తీయించుకోవచ్చు. స్క్రీన్ షాట్ తీసుకొని వాటిని మీరు జిరాక్స్ తీయించుకోండి. అయిపోయిందండి. పేపర్ కటింగ్స్ అన్ని మార్క్ చేసేసుకున్నాం. ఇప్పుడు మనం కట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోవాలి. నేను ఇందాక ఫస్ట్లో మీకు సిజర్ చూపించాను కదా, అటువంటి సిజర్ని అయితే తీసుకోవాలి మీరు కటింగ్కి. అలానే మామూలుగా మనం బ్లౌజ్ పీసెస్ కానీ ఏమైనా శారీస్ కానీ కట్ చేస్తాం కదా, అట్లా కట్ చేయకూడదు ఫర్ క్లాత్ని. ఇప్పుడు అలా కట్ చేసామంటే కింద ఫర్ ఉంటుంది కదా ఇలా లాంగ్గా, అదైతే ఏమవుతుందంటే కట్ అయిపోతుంది, అంటే హాఫ్ కట్ అయిపోతుంది. కట్ చేసేటప్పుడు ఎట్లా కట్ చేయాలంటే
సిజర్ని పట్టుకొని దాన్ని దగ్గరగా పెట్టాలి. పైన కింద ఇట్లా ఉంటుంది కదా, ఆ రెండిటిని అలా డైరెక్ట్గా కట్ చేసేయకూడదు. జాగ్రత్తగా క్లాత్కి దగ్గరగా పెట్టి మధ్యలోకి దాన్ని అంటే పైన సిజర్ని కింద సిజర్ని దగ్గరగా పెట్టాలి. పెట్టి మధ్యలోకి కట్ చేయాలి. మామూలు బ్లౌజ్ కటింగ్లో కట్ చేస్తే ఫర్ క్లాత్ కట్ అయిపోద్ది, ఫర్ కట్ అయిపోతుంది. అప్పుడు మనకి ఫుల్ ఫర్ ఉండదు, హాఫ్ ఫర్ ఉన్నట్టు, అంటే కట్ అయిపోయినట్టు ఫర్ అలా అనిపిస్తుంది. జాగ్రత్తగా అలాగే మొత్తం ఫర్ క్లాత్ని అయితే మొత్తం కట్టింగ్స్ అన్నిటిని కట్ చేసేసుకోవాలి. కట్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్త అండి, ఫర్ మాత్రం కట్ అవ్వకుండా మధ్యలోకి, అంటే చిన్న ముక్క కట్ అయిపోయినా మనకి షేప్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది. కాబట్టి సిజర్ని బాగా అడుగు నుంచి కట్ చేయకూడదు. ఆ క్లాత్ దగ్గరగా పెట్టి సిజర్ని జాగ్రత్తగా కట్ చేయాలి. అలా మొత్తం మనం పీసెస్ అన్నిటిని కట్ చేసేసుకోవాలి. నేను ఈ టెడ్డీ బేర్ని ఎలా కుట్టాలో అనేది ఇంకొక లాంగ్ వీడియో చేస్తానండి, ఎందుకంటే ఈ కటింగ్స్కి మనకి లాంగ్ అయిపోతుంది వీడియో. కాబట్టి కటింగ్స్ మీకు చూపించి ఇంకోటి కుట్టడం వేరే చూపిస్తాను వేరే వీడియోలో. ఇదిగో చూస్తున్నారా, ఇలా షేప్స్ అన్నీ కట్ చేసేసుకోవాలి. మనం కట్ చేసేసుకొని వాటిని అన్నింటిని ఒక పక్కన పెట్టేసుకుంది. కట్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసుకోండి, కింద ఫర్ కట్ అవ్వకూడదు. మనం ఓన్లీ క్లాత్ ఒకటే కట్ అవ్వాలి. అంటే సిజర్ని మనం దగ్గరగా పెట్టి కట్ చేయాలి, క్లాత్కి దగ్గరగా పెట్టి కట్ చేయాలి. ఫర్ కట్ అవ్వకుండా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగా మొత్తం పీసెస్ని కట్ చేసేసుకుందాం. మనం ఫర్ క్లాత్ కట్ చేసేటప్పుడు ఫ్లోర్ కొంచెం నీట్గా ఉందో లేదో చూసుకొని జాగ్రత్తగా కట్ చేసుకోండి. లేదా ఏమైనా మరకలు ఉన్నాయనుకోండి, క్లాత్కి అంటుకొని పాడైపోతుంది. క్లాత్ లైట్ కలర్ కదా. ఫర్ క్లాత్లో ఉన్న పీసెస్ అన్నిటిని మాత్రం కట్ చేసుకోవటం అయిపోయింది. ఇప్పుడు వెల్వెట్ క్లాత్ని కూడా కట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ వెల్వెట్ క్లాత్ కట్ చేసేటప్పుడు మనం మామూలు సిజర్తో కట్ చేసేసుకోవచ్చు. దీనికి ఇంకా మనకి ఏం కావాలంటే టెడ్డీ బేర్ ఐస్, నోస్, ఐస్ 2, నోస్ 1, అదొకటి కావాలి. ప్లస్ టెడ్డీ బేర్ కుట్టేసిన తర్వాత లోపల స్టఫ్ అని అమ్ముతారు, అది కూడా తీసుకోవాలి. తీసుకొని మన లోపల మొత్తం టెడ్డీ బేర్లో స్టఫ్ చేసి కుట్టుకోవడానికి అది కూడా కావాలండి. ఓకే, ఇంకా లాస్ట్ నోస్ పార్ట్ ఇది కూడా కట్ చేస్తున్నాను. ఇది కట్ చేస్తే అయిపోయినట్టే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను టెడ్డీ బేర్ యొక్క పార్ట్స్ అయితే మీకు పేపర్స్ని లాస్ట్ ఫొటోస్ పెడతాను, అట్లే మీరు జిరాక్స్ తీయించుకోవచ్చు. ఇదిగోండి మొత్తం పీసెస్ అయితే ఇవి. బాయ్ బాయ్.